బీహార్ మరియు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక జంట అయితే రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట. సో చాలా ఫన్నీగా ఉందని చెప్పుకోవాలి అది. సో వాళ్ళు ఏదో ఒక బైక్ ఇష్యూ వచ్చి వాళ్ళు విడిపోయారు. తర్వాత విడిపోయిన తర్వాత పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను 30 తిప్పలు పెడుతున్నాడు ఆ అమ్మాయిని. అసలు ఏంటి కదా, మరి వీళ్ళ పంచాయతీలు అన్ని కూడా ఇట్లానే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడైనా ఒక భార్య భర్తల బంధంలో ఎట్లా అంటే వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, లేకపోతే పెద్దలు కుదిర్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని మనస్పర్ధలు వచ్చిన తర్వాత చాలా మంది విడిపోతూ ఉన్నారు. విడిపోయిన తర్వాత ముఖ్యంగా భర్త భార్య నుంచి విడాకులు కోరుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఈ కేసులో ఎట్లా అంటే ఇక్కడ భార్యని విడాకులు కోరుకుంటుంది అనమాట. పెళ్ళైన తర్వాత ఒక నెల వరకు బాగానే ఉన్నారు, అందరి దృష్టిలో అరే మంచి జంట బాగుంటున్నారు అనుకున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం. సో ఈ విధంగా ఇంకా ఒక నెల గడిచిన తర్వాత అక్కడ అమ్మాయి ఏం చేసింది, ఇంకా నేను ఉండలేను, నాతోని కాదన్న విధంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పోయినప్పుడు తనతో పాటు ఏమేమి తీసుకొచ్చింది, కట్న కానుకలు కావచ్చు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది, ఒక బైక్ తప్ప. ఆ బైక్ని ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి మాత్రం ఇవ్వలేదు. సో అప్పటి నుంచి ఈయన మాత్రం ఒక వినూత్నంగా ప్రతీకారం స్టార్ట్ చేశాడు. ఎట్లా అంటే ఆ బైక్ తీసుకొని హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో, లేకపోతే సిగ్నల్ పడ్డా కూడా సిగ్నల్ని క్రాస్ చేయడం, ఇట్లా ఇష్టం వచ్చిన రీతిలో చలాన్లు పడేటట్టు బైక్ని మాత్రం తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో అప్పటి నుంచి దాదాపు ఒక 3 నెలల పాటు కంటిన్యూస్గా ఆ బైక్ ఎట్లా అంటే ఈమె పేరు మీదనే ఉంది, పెళ్లి కూతురు పేరు మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. సో అందుకోసమని ప్రతి ఒక్క మెసేజ్ కూడా మీకు చలాన్లు పడ్డాయి అని ఎవ్రీ మినిట్ ప్రతి డే ఒక 20-30 కూడా ఆమెకు మెసేజ్లు పోతూ ఉండే. ఇక విసుగు చెందిన ఆమె మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా నా భర్త కావాలని చలాన్లు వేస్తున్నాడు అనే విధంగా మళ్ళీ కేసు పెట్టింది. సో మొత్తానికి ఇదంతా కూడా విన్న తర్వాత అరే ఈ విధంగా కూడా చేస్తారా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ భర్తలు విడాకులు అడిగే రోజులలో భార్య విడాకులు అడిగితే ఆయన ఇంత వినూత్నంగా ఇంత విచిత్రంగా ఆమె చిత్రహింస పెడుతున్నాడా అని చాలామంది కూడా అంటే నెల రోజులకే ఇక్కడ ఎందుకు ఈ విధంగా వెళ్ళాలి, ఏవైనా ఉంటే కుటుంబ సభ్యులు మాట్లాడుకొని సరిగ్గా ఉండాలి, కానీ ఈ విధంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చాలామంది కూడా అబ్బాయికే సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది ఒక విచిత్రమైన కథని అందరూ కూడా షేర్ చేస్తున్నారు.